పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఒక్కటే సరిపోదు, గ్రామర్ కూడా కావాలంటారు. గ్రామర్. గ్రామర్. యా. సో మీకు గ్రామరు ఉంది, గ్లామరు ఉంది. ఎందుకంటే మీ గాత్రమే మీకు బలం. యాక్చువల్ వాయిస్ నిజానికి మీ ఓన్ డబ్బింగ్ చెప్పడం ప్లస్ వేరే వాళ్ళకి కూడా మీరు డబ్బింగ్ చెప్పడం. సో డబ్బింగ్, ఓవరాల్ డబ్బింగ్ మీ కెరీర్ మీద హౌ డూ యూ ఫీల్? అది నాకు నిజంగా ఒక మనిషి జీవితంలో తన ప్రతిభని గుర్తించినప్పుడు వచ్చే ఆనందం నాకు డబ్బింగ్ చెప్పడం ద్వారా వచ్చింది. ఆ ప్రతిభను గుర్తించిన వ్యక్తులను కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి మా గీతా మేడం, అగైన్ మళ్ళీ మా గీతా మేడం గారు, నేను జెమినీ టీవీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడైనా సరదాగా వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అవి ఆవిడ అలా వింటూ వెళ్ళిపోయి నేను ఆపేసేవాడిని. మేడం వస్తే చూసి, సురేష్ నీ వాయిస్ బాగానే ఉంది కదా, ఏదైనా ప్లాన్ చేసి చెప్పొచ్చు కదా ఎప్పుడు, అది ఇది అన్నారు. నేనేం చెప్తాను మేడం అన్న. అంటే నేను ఏదైనా అది కొంచెం ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలో అవడం వల్ల ప్రతిదానికి ఏమండి అది ఇది అలా అంటూ ఉంటా. ఎక్కువ గోదావరి వచ్చేస్తూ ఉంటుంది. మనమేం పని చేస్తాం డబ్బులకి అది ఇది అనుకున్నాను నేను. కానీ అప్పుడు తేజ ఫిలిం థియేటర్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. యాంకర్ ఉండరు, ఓన్లీ వాయిస్ మీద వస్తుంది. నువ్వు ట్రై చేయి ఒకసారి అన్నారు. నాకు ఇదేదో అవకాశం బాగానే ఉంది, మన గొంతు పని చేస్తుందా అని. సరే ట్రై చేద్దామని ఆవిడ స్క్రిప్ట్ ఇస్తే, ఆవిడ డివివి ప్రసాద్ గారని ఆయన ఫిలిం న్యూస్ అది రాసేవారు. ఆయన రాసేవారు ఆ తేజ ఫిలిం థియేటరు. గొంతుకు మీదే ప్రోగ్రామ్ వెళ్తుంది. అది చేశా. ఒక ఎపిసోడ్ చేసాం. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా యాసలో గేసలో ఏమి లేకుండా స్వచ్ఛమైన తెలుగులో, కృష్ణా జిల్లా తెలుగులో, అందమైన తెలుగులో, అద్భుతమైన తెలుగులో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ ఎపిసోడ్ చేసి మేడం పంపించా. మేడం చూశారు, అదిరిపోయింది, నువ్వే చెప్తున్నావు ఎపిసోడ్. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూగా ఒక 40 ఎపిసోడ్లు తేజ ఫిలిం థియేటర్కి గొంతుకి ఇచ్చాను ఫస్ట్. అక్కడి నుంచి తర్వాత తేజ ఫిలిం న్యూస్ అని వచ్చేది. ఆ న్యూస్లో వెనకాల కంటెంట్కి నేనే వాయిస్ ఇవ్వడం. ఆ తర్వాత మెల్లగా అది విని నాగబాబు గారు, ఎవడు బలి చెప్తున్నాడు సురేష్ అంటే, సురేష్ అంటే మా జెమినీలో పనిచేస్తారని మా డివి ప్రసాద్ చెప్పడం. అప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఏవీలు ఉండేవి అప్పుడు, ఆడియో వీడియో అని. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలు అని ఇలాంటి కొన్ని ఏవీలు ఫస్ట్ చిరంజీవి గారికి ఏవి చెప్పించారు. అది లలిత శిల్పకళా వేదికలో అది వినడానికి నేను నిజంగా వెళ్ళాను. కొన్ని వేల మంది జనం మధ్యలో నేను మూల నుంచి నింటున్నా, ఎలా రియాక్ట్ అవుతారు చెప్తుంటే సౌండ్కి నాకే ఒళ్ళు జిజ్జంది. అమ్మా ఏంట్రా ఎంత అని, అంత వాయిస్ అలా వచ్చింది. వెంటనే ఇంకా అక్కడి నుంచి దాదాపు ఒక 200-300 ఏవీలు చెప్పుంటాను. ఆల్ హీరోస్, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, ఏ కొత్త సినిమా వచ్చినా జెమినీలో సురేష్ని పట్టుకోండి, అతని వాయిస్ కావాలి. బాలకృష్ణ గారికి మొన్న అఖండాతో సహా చెప్పా. సో అలా నా వాయిస్ డబ్బింగ్ వైపు వచ్చింది. అప్పుడు కొన్ని సినిమాలు మా టీవీ వాళ్ళు హిందీ సినిమాల్ని తెలుగులో డబ్ చేస్తున్నారు, ఒక స్లాట్ అనమాట. అప్పుడు గోవిందా గారికి, చుంకీ పాండే అని ఒక ఆయన ఉంటారు, ఆయనకి మిథున్ చక్రవర్తి, ఇలా ఒక 4-5 హీరోలకి నా గొంతు సెట్ అయింది, నా యాస, నా స్లాంగ్ అక్కడ. అలా అప్పుడు డబ్బింగ్ అలా స్టార్ట్ చేశా. తర్వాత లాట్ చేయని చాలామంది హీరోల పక్క నుండి మావయ్య, బావ, తమిళ్ నుంచి తెలుగు, కన్నడ నుంచి తెలుగు, మలయాళం నుంచి తెలుగు. ఒక 1 year బ్యాక్ ఒరియా నుంచి తెలుగుకి వస్తున్న ఒక సినిమా, అది రాజేష్ టచ్రివర్ గారని మా జీకే మోహన్ గారి డెన్లో వస్తుంటారు. ఆయన ఒక సినిమా చేశారు. అందులో హీరో క్యారెక్టర్ కూడా నేను డబ్బింగ్ చెప్పాను తెలుగు. సో అలా డబ్బింగ్ అంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ప్రతిభని ఎప్పుడు అణిచివేయించకూడదు. మనకి తెలియకుండానే మనలో ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించాలి, దానికి పదును పెట్టాలి. అలా తర్వాత నేను గొంతుకుతో కూడా, నా గొంతుకు నాకు ₹1 సంపాదించి పెడుతుందని అప్పుడు తెలిసింది. ఆ తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసింది నాగేంద్ర గారని, కాన్సెప్ట్స్ అని ఉంది ఆయనకి. ఆయన మీరు రేడియోలోను టీవీలోనే ఉండే శ్రీ చైతన్య నారాయణ ఎన్ఆర్ఐ అకాడమీ, ఇవన్నీ ఎడ్యుకేషనల్ టూర్స్ 1, 2, 3 ఇవన్నీ యాడ్లు. ఆ తర్వాత సెటైరికల్ గా కూడా దాని మీద అదేంటంటే చెప్పి జనాలు వినేసి కొంతమంది పారిపోయి భయం వేసేసి ఇలాంటివన్నీ అక్కడ దాకా వెళ్ళా. వాయిస్లు, డబ్బింగ్లు. ఇప్పటికీ నిన్న కూడా ఒక విజయవాడకు సంబంధించిన ప్రోమో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. పరిశ్రమలో నిలదొక్కోవాలంటే ఒక నటుడుగానే కాదు, మల్టీ టాలెంటెడ్ ఉండాలి. మల్టీ టాలెంటెడ్ ఉంటే ఇంకా మంచిది. అంటే ఇప్పుడు సురేష్ అనేవాడు ఒక ఆర్టిస్ట్, ఒక యాంకరు, ఒక వాయిస్ ఆర్టిస్ట్, ఇంకా రైటరు. సో ఇంకేమైనా ఉన్నాయా మేము చూడాల్సినవి? ఇంకేనా చూడాల్సినవి వినాల్సినవి అంటే అవే బేసిక్గా. యాక్చువల్గా యాక్టర్ డార్లింగ్, ఫస్ట్ నుంచి టార్గెట్ నాకు యాక్టర్ అవ్వాలని వచ్చా. ఇవన్నీ చెప్పానుగా, గీతా మేడం గారు గుర్తించడం వల్ల, మా నరేంద్ర గారు గుర్తించడం వల్ల వాయిస్ యాక్టర్ని అయ్యా. తర్వాత కొన్ని సినిమాలు అక్కడక్కడ పెన్ బిట్ రాసా. అనిల్ రావుపూడి ఫస్ట్ సినిమా అప్పుడు కూడా తనతో పాటు వర్క్ చేయమని అడిగాడు, పటాస్. అప్పుడు ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఆయన నాకు బాగా ఇష్టం తను. కొన్ని సందర్భాలు మనం కుదరకపోవచ్చు, కూర్చుని వర్క్ చేయటం, అక్కడే ఒకే చోట ఉంటాం, అలా కుదరలేదు. కానీ రైటింగ్ సైడ్ వెళ్ళా.
డబ్బింగ్లు, రేడియో జాకీగా పనిచేశారు రెడ్ ఎఫ్ఎంలో. అంటే ఉన్నాయి ఇంకా. సినిమా చుట్టూ ఉన్నాను అంతే. నేను, ఎటు పారిపోలా. అదే. ఆ సినిమాకి ఏమేం కావాలో చుట్టుపక్కల తిరుగుతాం. అంటే యాక్టర్ గానే ఉన్నారు, మళ్ళీ డాక్టర్ అవ్వాలా? అవలా అమ్మో అసలు డాక్టర్. నేను జోక్ చెప్తా. ఆ. మా అమ్మ ఎప్పుడు ప్రతి తల్లికి తండ్రికి వాళ్ళ కొడుకులు పిల్లలు కూతురులైనా కొడుకులైనా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి, వాళ్ళు మంచి బాగా ఎదగాలి అనే కోరికలు ఉంటాయి. తద్వారా ఏముంటుంది, అప్పట్లో మేము చదువుకునే రోజులు లేదంటే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఏదో అంతే బాగా చదువుకుంటేనే కొత్త పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, అవుతారు ఇవన్నీ. మా అమ్మ పాపం ఎప్పుడు ఇంజనీర్ అంటూ ఉండేది. మనం అత్యవసర మార్కులు, ఎంఎస్ నారాయణ గారి స్టూడెంట్ నేను ఇంటర్మీడియట్లో. జిల్లా పరిషత్. ఇంటర్మీడియట్లో ఆయన స్టూడెంట్ని. అక్కడ నుంచి తర్వాత డిగ్రీకి వచ్చి బేకాములు. డిగ్రీకి వచ్చే ముందు ఇంజనీరింగ్ నాకు తీసుకుంటాను చదువునాను. ఇంటర్మీడియట్ డిగ్రీలో బి కామేనా? బీ కామ్ అనమాట. సో ఆ టైంలో మా అమ్మ ఇంజనీరింగ్ చదువు అది అంటే, అమ్మ ఇంటర్మీడియట్లోనే కెమిస్ట్రీ 3 సార్లు పోయింది, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, లాస్ట్లో పుస్తకాల్లో అవి రాసి మరీ పాస్ అయ్యాం. ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్కి వెళ్ళి ఏం చేస్తాం మనం? మనకు తెలియని దాని జోలికి వెళ్ళకూడదు, తెలుసున్న దానికి వెళ్ళి కొంచెం పద్ధతిగా చదువుకోవాలని చెప్పి బీకామ్ తీసుకుని ఆవిడ అర్థం చేసుకుందా? అర్థం చేసుకుని వీడు ఎందుకంటే ఇంకా ఇది కష్టం ఇంకా వేరే ఇది కూడా లేదు కదా. లేదు కదా చెప్పేసి వీడు అని. అప్పుడు అయిన తర్వాత చాలా నాళ్ళు అయిపోయింది, నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఎంబీఏ చేసేసాను, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ అడగటానికి లేకుండా ఇలా కూర్చోబెడతాను టీవీ ముందు, ఏంటి డాక్టరా చూడు మనమే డాక్టర్, మళ్ళీ కూర్చోబెడతా ఇంకొచ్చి, ఏంటి అగో చూడు ఇంజనీర్, చూడు ఎలా ఉన్నాడు నీ అబ్బాయి చూసుకో అంటాను. మళ్ళీ ఇంకో సినిమాలో చూసావా ఆటో డ్రైవర్, చిచ్చి అదవా. ఆ తల్లికి మించిన ఆనందం అంటే ఇంకేముందో ఒక చెప్పు. యాక్టర్ అయితే ఏదన్నా అవ్వచ్చు, నీకేం కావాలి చూసుకో. 4-5 సినిమాల్లో డాక్టర్ని, 5-6 సినిమాల్లో ఇంజనీర్ని, ఒక సినిమాలో జాయింట్ కలెక్టర్ని, మారేడుమల్లి ప్రజానీకంలో. ఇంక నీకేంటి, ఇంకేం చదవాలి? త్వరలో మంత్రి క్యారెక్టర్ కూడా చేయాలి, ఇంకేం నువ్వు అడుగు నేను చేస్తా. అది అంతే కదా.